ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారికి నవంబర్ 15, 16, 17 తేదీల్లో 3 అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే నిజంగా మీరిది చూడకపోతే చాలా నష్టపోతారు. ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించటమైతే జరిగింది. ఈ వీడియో మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే మీ కంటపడిందని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు అదృష్టాలేంటి, వాటిని వదలకుండా దక్కించుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మీకోసం చెప్పటం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా మరొకసారి చెబుతున్నాను, స్కిప్ చేయొద్దు. ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఎదుటి వారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కటం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారని చెప్పొచ్చు. అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు. అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు. వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు. వారి కోసం చేసే పనిలో వీరికి కష్టం కనిపించదు, ఇష్టమే కనిపిస్తుంది. అంతలా ప్రాణంగా ప్రేమిస్తారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి. వీరు ఎవరినైనా అంటే వీరు ఎవరికైనా కానీ మోసం చేయటానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా కానీ నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరన్నమాట. నేనింతగా నమ్మాను, ఇంతగా ఇది చేశాను కాబట్టి వీరు నన్ను ఇంతలా మోసం చేశారు, ఇది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి వారిని అడగాల్సిన 4 మాటలు కూడా అడిగి మళ్ళీ జీవితంలో వారిని నమ్మరన్నమాట. అంత గట్టిగా ఉంటారు. ఈ విషయంలో మాత్రం వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లని చెప్పటానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటివారికి చెప్పి వారు వీరికి మళ్ళీ చెప్పి మేం వీరికి చెప్తాం వారికి చెప్తామని అలా బ్లాక్మెయిల్ చేస్తారేమో, మన గురించి ఏదైనా కానీ తప్పుడుగా. ఈ విషయం ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు. ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ, భార్యాభర్తల మధ్య గొడవల విషయం కానీ, మరే ఇతర విషయాలైనా కానీ ఎదుటివారితో చెప్పటం వల్ల ఒక రకంగా వీరికి ఒక పరువు పోయినట్లుగా అనిపించటం, నలుగురిలో నేను తప్పు చేశానేమో, ఈ మాట అనకుండా ఇవి చెప్పకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో, ఇంకాస్త నాకు విలువనిచ్చేవారేమో, అనవసరంగా నోరు జారాను అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇక మీకు కలిగే 3 అదృష్టాలేంటో చెప్పమంటారా? మొట్టమొదటిది ఆరోగ్యం. అవును, ఇప్పటి వరకు ఆడవాళ్లకైతే పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్, తిన్నన్నం అరగకపోవటం, మైగ్రేన్, తలనొప్పి, అంతేకాకుండా అతి ఆలోచన, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్గా ఆలోచించే పద్ధతితో పాటు తలనొప్పి వచ్చేసేయటం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అంటే కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. ఏవి ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవటం, మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండకపోవటం, దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయటం, దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, అసలు పని చేయాలంటేనే బాధగా అనిపించటం, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండటం స్టార్ట్ అవుతుంది. దేనికి భయపడొద్దు, దేని గురించి ఆలోచించవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం అయితే మీకు అనుకూలించబోతుంది. ఇది ఫస్ట్ అదృష్టం. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రెజెంట్ గా ఈ రాశి వారికి గురుబలం కొంచెం తగ్గింది. కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి. ఆశించినంతగా రావట్లేదు. కాకపోతే మీరేంటంటే మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబా గారి యొక్క గుడికి వెళ్ళి బాబా గారికి నమస్కరించుకొని విభూతిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ అంటే గురువుకు సంబంధించిన మీరు ఏదైనా కానీ అంటే తల్లి తండ్రి మొదటి గురువు దైవం అలాగే మనకి చదువు చెప్పిన వాళ్ళు, లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్నవారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి. అలా సహాయం చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదు. గురువు అంటే మనకిక్కడ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవటం,
మనకి విద్య నేర్పిన వాళ్ళు, మనకి మంచి నేర్పిన వాళ్ళు, మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం. కాబట్టి వారు చెప్పిన సలహాని పాటించి ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారండి. ₹1 పెట్టిన దగ్గర ₹2 కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ₹10 పెడితే ₹100 వస్తే లాభమే కదా. ఇది నిజంగా అదృష్టం. కాకపోతే కష్టే ఫలి అని చెప్పి గుర్తుంచుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి. అంటే కాస్త పులిహోర, 1 కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు గురుబలం పెరుగుతుంది. ఇది 2వ అదృష్టం. ఇక 3వ అదృష్టం ఏంటి అంటే కనుక సంతానపరంగా గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, మంచి ర్యాంక్స్తో వాళ్ళు పాస్ అవ్వటం, లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావటం, పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉండే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తూ ఉండటం, ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి. కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే ఆ డెవలప్మెంట్ను చూసి ఆటోమేటిక్గా మనసు సంతోషపడిపోతుందన్నమాట. మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ 3 అదృష్టాలైతే మీకు వస్తాయి. కానీ వదిలితే మాత్రం నరకమే. ఎందుకు వదిలితే నరకం? ఎలా మిస్ అవుతాయి? వచ్చే అదృష్టాలేంటి అంటే ఏమరిపాటు వల్ల మిస్ అవుతాయి. మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి. పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి. మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. సో మీరు పట్టుకుంటేనే, నేను చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవ్వగలిగితేనే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరకప్రాయంగా మారుతుందన్నమాట. ఇక అన్నింటికంటే ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి. ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువుల్లో వారు కాదు, రక్త సంబంధికుల్లో వారు కాదు, మీ యొక్క స్నేహితుల్లో ఒకరన్నమాట. ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి. మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వారి జీవితం వారికి హ్యాపీగానే ఉంచుకుంటారు, కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని, మీ యొక్క వీక్నెస్ ని తెలుసుకొని, మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారితో తక్కువగా స్నేహం చేయండి. వారికి పూర్తిగా అడిక్ట్ అవ్వద్దు. తక్కువగా మాట్లాడండి. తక్కువగా వారి గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్లేస్లో మీకు లవర్ అయినా కూడా ఉండొచ్చు. అలా లవర్ ఉన్నా కానీ, వారినైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మీకంటే ఏది ముఖ్యం కాదు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించండి. ఏదైనా ఒక రోజు మంచి జరుగుతుంది. మీకున్న గ్రహ దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయన్నమాట అభిషేకం వల్ల. రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కార్తీక మాసంలోనే కనీసం 2-3కి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఏలినాటి శని దశ 3వ దశలో మీకంతా కూడా కలుసుబాటుతనమే తప్ప నష్టాలేమీ జరగవు. ఈ విషయాన్నైతే స్ట్రాంగ్గా నమ్మండి. అర్థమైంది కదా? మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.